బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ శరత్ నగర్ ఎమ్మెల్యే మరి సికింద్రాబాద్ ప్రాంతానికి జరుగుతున్నటువంటి ఒక అన్యాయానికి వ్యతిరేకంగా మరి సికింద్రాబాద్లోని కొన్ని డివిజన్లను వేరే వేరే ప్రాంతాల్లో కలపడం, సికింద్రాబాద్ యొక్క డివిజన్ పేరును పూర్తిగా మార్చివేయడం, అసలు సికింద్రాబాద్కి ఒక నామరూపాలు లేకుండా చేయాలనే కుట్రతో కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి కుట్రలను వ్యతిరేకిస్తూ గౌరవ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు గత వారం రోజులుగా ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. శాంతియుతంగా తమ ఆవేదనలను ప్రభుత్వానికి ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు మన సికింద్రాబాద్ స్టేషన్ నుండి ఎంజీ రోడ్లో ఉన్నటువంటి మహాత్మా గాంధీ విగ్రహం వరకు శాంతియుతంగా తలపెట్టినటువంటి ఒక ర్యాలీని మరి ప్రభుత్వం భగ్నం చేయడం జరిగింది. మేము షెడ్యూల్డ్ కులాల హక్కుల పరిరక్షణ సంఘం ద్వారా ఈ యొక్క ఉద్యమానికి పూర్తి మద్దతును తెలియజేస్తున్నాం. మరి అదే మాదిరిగా ప్రజాస్వామ్యంలో ఒక నిరసనను కానీ భావ వ్యక్తీకరణను కానీ చేసే హక్కు ప్రతి పౌరునికి రాజ్యాంగబద్ధంగా సంక్రమిస్తుంది. మరి అలాంటి హక్కును ఈనాడు ప్రభుత్వం కాలరాస్తుంది. మరి మొన్న చూస్తే మీడియా ఎన్టీవీ రిపోర్టర్లను కూడా అక్రమంగా అన్యాయంగా పండుగను చూడకుండా కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ మాదిరిగా ఒక మీడియా పైన, సామాన్య ప్రజలపైన, ఉద్యమకారులపైన, ప్రజా నాయకుల పట్ల మరి ఇంత కర్కశంగా ప్రవర్తించిన ప్రభుత్వాలు ఇంతకుముందు మనం ఎన్నడూ కూడా చూడలేదు. మరి నిజంగా ఒక ప్రజల నుంచి వస్తున్నటువంటి డిమాండ్ ఏదైతే ఉందో దాన్ని ఆమోదించవలసిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. కానీ ఈనాడు ఆ డిమాండ్ అనేది ఒక బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకుంది కాబట్టి, అది నెరవేర్చే బీఆర్ఎస్ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది కాబట్టి దాన్ని నెరవేర్చకుండా ఏదైతే డిమాండ్ ఉందో ఆ డిమాండ్ను సాధించాలనే ఉద్దేశంతో ప్రజలు రోడ్లపైకి వస్తే వారిని అన్యాయంగా మరి అరెస్ట్ చేయడం జరిగింది. మొన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఒక 10,000 మందితో ఈ యొక్క ర్యాలీకి పిలుపునివ్వడం జరిగింది. కానీ 10,000 కాదు, సుమారు ఒక 20-30 వేల మంది ఈనాడు సికింద్రాబాద్, సనత్ నగర్, మరి కవాడిగూడ, ముషిరాబాద్ తదితర ప్రాంతాల నుండి రోడ్లపైకి రావడం జరిగింది. మరి ఎక్కడ ఈ కేటంతా బీఆర్ఎస్ ప్రభుత్వానికి పోతుందనే ఉద్దేశంతో మరి ఈనాడు ప్రభుత్వము పోలీస్ సోదరుల ద్వారా మరి ఎక్కడ పడితే అక్కడ ఉద్యమకారులందరినీ కూడా మరి అరెస్ట్ చేసి ఈనాడు ఇక్కడ గాంధీనగర్ పోలీస్ స్టేషన్ కానీ, రామ్ గోపాల్ పోలీస్ స్టేషన్ కానీ, ముషిరాబాద్ పోలీస్ స్టేషన్ కానీ ఇలా అనేక ప్రాంతాలలో పోలీస్ స్టేషన్లలో కొందరిని అరెస్ట్ చేయడం జరిగింది. చాలామంది నాయకులను గృహ నిర్బంధం చేయడం జరిగింది. మరి ఉద్యమకారులను కూడా గృహ నిర్బంధం చేయడం జరిగింది. ఇది చాలా దారుణమైన ఘటనగా మేము షెడ్యూల్డ్ కులాల హక్కుల పరిరక్షణ సంఘం ద్వారా ఖండిస్తున్నాం. ఈ ఉద్యమానికి మేము షెడ్యూల్డ్ కులాల హక్కుల పరిరక్షణ సంఘం ద్వారా పూర్తి మద్దతును తెలియజేస్తున్నాం. ఎందుకంటే మేమంతా పుట్టి పెరిగింది ఉన్నది అంతా కూడా సికింద్రాబాద్లోనే, సికింద్రాబాద్ ప్రాంతంలోనే మా ఒక ఉనికి ఉంది, మా ఒక గుర్తింపు ఉంది. మరి ఈనాడు సికింద్రాబాద్ ప్రాంతానికి ఉన్నటువంటి గుర్తింపును మహంకాళి అమ్మవారు కూడా ఈ ప్రాంతంలో ఉంది. సికింద్రాబాద్ ఉజ్జయిని బోనాలంటే తెలంగాణ రాష్ట్రమే కాదు, యావత్ ప్రపంచంలో ఒక మంచి కీర్తి ప్రతిష్టలు. సికింద్రాబాద్ అంటే తెలంగాణ, ఉజ్జయిని, మహంకాళి, సికింద్రాబాద్ స్టేషన్ ఇలా ఎన్నో ప్రాంతాలు ఒక ప్రఖ్యాతిని పొందినటువంటి ప్రాంతాలు ఉన్నాయి. అలాంటి ప్రాంతాలను నిర్వీర్యం చేయాలి, సికింద్రాబాద్కు అన్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈనాడు ప్రభుత్వం సికింద్రాబాద్ యొక్క సర్కిల్ని, సికింద్రాబాద్ యొక్క ఉనికిని పూర్తిగా నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తుంది. దాన్ని పూర్తి స్థాయిలో మరి ఎదుర్కోవడానికి ఈనాడు బీఆర్ఎస్ పార్టీ కానీ, ప్రజా సంఘాలు కానీ, కార్మిక సంఘాలు కానీ, ఉద్యోగ సంఘాలు కానీ మరి అందరూ ఐక్యమత్యమై ఈ యొక్క ప్రభుత్వ వ్యతిరేక చర్యలు పూర్తి స్థాయిలో మనమందరం కూడా ఖండించాలని తెలియజేస్తూ మరి మేము ఈ సంఘం ద్వారా ఈ యొక్క సికింద్రాబాద్ సాధన ఉద్యమానికి పూర్తి స్థాయిలో మద్దతును తెలియజేస్తున్నాం. జై సికింద్రాబాద్, జై సికింద్రాబాద్, సాధిద్దాం సాధిద్దాం సికింద్రాబాద్, సాధిద్దాం 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 సికింద్రాబాద్, సాధిద్దాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై శ్రీఆర్ఎస్, జై బీఆర్ఎస్.